హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ టమాటా పచ్చడి, టమాటా నిల్వ పచ్చడిది. 1 కిలో టమాటా శుభ్రంగా కడిగేసి తడి ఆరబెట్టుకోవాలండి. తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. కిలోకి 1/2 కిలో చింతపండు. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా పసుపు, టమాటా వేసుకోవాలండి. ఇలా 1/2 కిలో చింతపండు వేయాలండి. దీంట్లోనే వేసి ఉడికించుకోవాలి. ఇలా కలిపి ఒక స్పూన్ అంతా దొడ్డుప్పు వేస్తున్నానండి. తొందరగా ఉడుకుతుంది. టమాటా వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. కలుపుతూ ఉండాలి. చింతపండు టమాటా మెత్తగా ఉడికించుకోవాలి. పడేంత వరకు ఉడికించుకోవాలండి. చిక్కబడాలి మొత్తం ఉడికి. ఇప్పుడు దింపేసుకోవాలి. ఇలా చిక్కగా దగ్గర పడాలండి. ఆవాలు వేయించుకోవాలండి. వేయించి పొడి చేసుకోవాలి. జీలకర్ర వేయించుకోవాలండి. జీలకర్ర వేయించి ఇలా వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, ఇవన్నీ ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. పొట్టు తీసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకొని జార్లో 1 గ్లాస్ కారం వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. పోసుకోవాలండి. ఒక 200 గ్రామ్స్ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక మెంతులు జీలకర్ర వేసుకోవాలండి. మెంతులు జీలకర్ర వేగాక ఆవాలు వేయాలండి. 4 ఎండుమిర్చి. ఈ మెంతులు జీలకర్ర పొడి ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఉడికిన టమాటాలో దీంట్లో ఎల్లిపాయ కారం మిక్స్ చేసుకుని కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ వేయాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఉడికేటప్పుడు మనం వేసుకున్నాం కదా, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆయిల్లో ఉడికించుకొని చల్లారాక బాటిల్లో వేసుకోవాలండి. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. చెప్తా ఇంకా ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి టిఫిన్ బాక్స్లలోకి చాలా బాగుంటుందండి. దోశకి, చపాతీకి, వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.